ప్రభువు అవతారాలు చాలా ఉన్నాయి. నరసింహమూర్తి ఉన్నాడు, వరాహమూర్తి ఉన్నాడు, లేదా ఇంకా కృష్ణమూర్తి ఉన్నాడు, ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ శ్రీరామచంద్ర ప్రభువు లాంటి ప్రభువు ఎక్కడా మనం కానం. వాడ వాడల, పల్లె పల్లెన, గ్రామ గ్రామాల, వీధి వీధి రామచంద్ర ప్రభువు సన్నిధి చేసి ఉండాల్సిందే కదా. భారతీయ సంస్కృతి అది కదా. అట్లాంటి ప్రభువు అవతరించినటువంటి పుణ్యక్షేత్రం అయోధ్య నగరం. అయోధ్య అంటే ఏంటో తెలుసా మీకు? దేవానాం పూరయోధ్య అంటుంది శాస్త్రం. దేవతలు నివసించేటువంటి నగరానికి అయోధ్య అని పేరు. అందుచేత అయోధ్యలో ఉండేటువంటి వాళ్ళందరూ దేవతలు. అలాగే అపరాజిత అని ఇంకొక పేరుంది. వైకుంఠలోకానికి అపరాజిత అని పేరు. అంటే పరాజితం కానిటువంటిది ఆ లోకం. అందుచేత అట్లాంటి అయోధ్య నగరంలో వేంచేసినటువంటి అంటే జన్మ ఆవిర్భవించినటువంటి క్షేత్రం అయోధ్య నగరం. ఆ అయోధ్య నగరంలో రామచంద్ర ప్రభువు బాలరాముడుగా అవతరించి ఆయన యొక్క బాల లీలలనన్ని, బాల చేష్టలనన్నింటినీ ఒకసారి స్మరించుకోవడం కోసమని ఆనాడు బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. స్థిరంగా ఆయన యొక్క గుణ గణాలని, గుణ వైభవాన్ని అనుభవించడం కోసమని ఒక ఆలయ నిర్మాణం జరిగింది. కాలగతిన కలిసిపోయింది. భారతీయ గడ్డ మీద అవతరించినటువంటి ఒక మూర్తి, మార్గదర్శనం చేసేటువంటి మర్యాద పురుషోత్తముడు, ఆయనని స్మరించుకోవడం, ఆయనని మరుగున పెట్టడం అనేటువంటిది ఎంత దౌర్భాగ్యమో చూడండి. మరి అట్లాంటి సన్నివేశాన్ని ఇవాళ మళ్ళీ పునరుద్ధరించుకునేటువంటి భాగ్యానికి నొచ్చుకున్నాం మనం. భారత జాతి అంతా గర్వించదగినటువంటి రోజు ఇవాళ. భారత జాతి అంతా గర్వించదగినటువంటి రోజు ఇవాళ కదండి. ఇవాళ ఏ హృదయాన్ని తట్టినా కానీ రామ అనకుండా ఉండేటువంటి స్థితి లేదు ఇవాళ. చూడండి ఎంత జీర్ణించకపోయిందో. దెబ్బ తగిలితే రామ అంటాం, ఏదైనా వింటే అయ్యో రామ అంటాం, లేదా ఇంకా ఇంకా. అందుకే వాల్మీకి భగవానుడు అన్నాడు, రామో రామో రామజితి ప్రజానామ భవన్ కదా రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి అని. రాముడు అవతరించినటువంటి, ఆయన రాజ్యపాలన చేసినటువంటి రోజులలో రామ రామ అన్న మాట తప్ప ఇంకో మాట లేదుట. మొత్తం అంతా ఎవరు చూసినా రాముడే రాముడే, రాముని యొక్క కథలే, రాముని యొక్క చేష్టిదాలే, రాముని యొక్క గుణవైభవమే కీర్తించారు. అట్లాంటి ప్రభువు రామచంద్ర ప్రభువు. ఆయన అజాత శత్రు, చారిత్రేణ చకో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఈగ ప్రియదర్శనః అంటాడు వాల్మీకి భగవాన్. నారదుడు చెప్తూ ఈ గుణాలు కలిగినటువంటి వాడి చరిత్రను చెప్పవయ్యా అని అడిగాడు. రామచంద్ర ప్రభువు జగత్తంతటిని సమ్మోహనం చేసేటువంటి సుందరమైనటువంటి, అద్భుతమైనటువంటి, రసీభూతమైనటువంటి, పుంజీభూతమైనటువంటి, ముగ్ధమోహనమైనటువంటి మూర్తి రామచంద్రమూర్తి. చూడండి, లోకంలో ఎక్కడైనా స్త్రీల యొక్క సౌందర్యం పురుషులకి, పురుషుల యొక్క సౌందర్యం స్త్రీలకి ఆకర్షకం వ్యవహారంలో. కానీ రామచంద్ర ప్రభు అలా కాదాయన. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమంటాం. పురుషులని కూడా ఆకర్షించగలిగినటువంటి మూర్తి రామచంద్రమూర్తి యొక్క సౌందర్యం. పురుషులు కాదండి, పురుషులు కాదు. తాత్విక చింతనం కలిగి, కవివసనాలు ధరించి, జడలు కట్టి, తపస్సులు చేసి, యోగం చేసి, మొత్తం అంతా ఇంద్రియ నిగ్రహం కలిగి, ఏ రకమైనటువంటి అపేక్ష లేకుండా ఉండేటువంటి వాళ్ళని సహితం కూడా మోహింపజేసినటువంటి మూర్తి ఆయన. అందుకే కదండి వాడు పడుకుంటే తెల్లారింది, సంధ్యావందనానికి సమయం అయింది అని వచ్చి పాపం పడుకున్నారు, అడిసిపోయారు పిల్లలని. కౌసల్యాస్ ప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే అన్నారు కదండి విశ్వామిత్ర మహర్షి. చూడండి, ఆయన మొత్తం జగత్తునంతటిని జయించగలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, రాజర్షి అయినటువంటి వాడు,
ఋషిపుంగవుడైనటువంటి వాడు, సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి వాడు. అట్లాంటి ఆయన కూడా చెలించింది మనస్సు రామచంద్రమూర్తిని చూడగానే కదండి. ఈ ఇంత భువనమోహనమైనటువంటి మూర్తిని కన్న కడుపు చాలా ధన్యమైనది అన్నాడు. అదండి, అది రామచంద్రమూర్తి అంటే. అంటే ప్రతి మనసుని చెలింప చేయగలిగినటువంటి శక్తి ఆయన. అందుకే ఇవాళ మొత్తం భారతదేశం అంతా ఒక్కసారి రామా రామా అని ఘోషిస్తోంది. ఇవాళ ఎక్కడో అయోధ్యలో రావణల దూరంలో ఉన్నా కానీ ఇవాళ మనం వస్తున్నాం కదండి, తలుచుకుంటున్నాం కదండి. ఇది రామచంద్రమూర్తి యొక్క వైభవం, ఆయన యొక్క మూర్తి యొక్క లక్షణం, వైశిష్ట్యం, వైలక్షణ్యం. అలాంటి మూర్తిని ఇవాళ మనం అయోధ్యకి వెళ్ళి చూసేటువంటి భాగ్యం లేదు, మనకి సదుపాయం లేదు, సౌలభ్యం లేదు. 7 కోటి జనం ఉంటారు అక్కడ. ఇవాళ మనం వెళితే ఎక్కడ చూడగలమా, వెళ్ళగలమా? అందుకోసమని భారతదేశం అంతా ఎక్కడ రామచంద్ర ప్రభువు వేయించేసి ఉన్నా ఒక్కసారి ఆ అయోధ్యని ఇక్కడికి తీసుకొచ్చి అయోధ్యగా దీన్ని స్మరించుకొని అక్కడ ఉండేటువంటి ఆ క్షేత్రం, ఏదో క్షేత్రం దానికి పేరు పెట్టారు కదా అయోధ్యకి, ఆ క్షేత్రంగా దీన్ని భావించి అక్కడ ఉండేటువంటి బాలరాముని యొక్క రూపాన్ని ఇక్కడ భావించి ఆ బాలరాముని యొక్క ప్రతిష్టాపన సంబరాలని ఇవాళ మనం కళ్ళకి కట్టుకునేటట్టుగా ఇక్కడ భావించాలని మా కార్యనిర్వహణాధికారి వారు ఒక కార్య రచనం చేసి అయ్యా ఇలాగుంటే ఒక్కసారి దాన్ని స్మరించుకుంటే బాగుంటుందని వారి యొక్క అపేక్ష మేరకు, వారి యొక్క సంకల్పం మేరకు ఇవాళ ఈ రామచంద్ర ప్రభువు అయోధ్యలో రామాలయం ఉన్న నాటికే ఇక్కడ ఆలయం ఉంది. సుమారుగా 1000 ఏళ్ల నాటి పౌరాతన్యం కలిగినటువంటి ఆలయం. 1200 నాటికే ఇక్కడ ఆలయం, రామాలయం ఉన్నట్టుగా మనకి అక్కడ ఉండేటువంటి ఆ స్తంభం మీద శాసనం చెప్తోంది భానుదేవుడు శాసనంలో. అందుచేత మరి ఈ స్వామి సన్నిధానంలో ఒక్కసారి ఆ అయోధ్యని ఒక్కసారి స్మరించుకుంటూ ఆ బాలరాముని యొక్క ప్రతిష్టా సంబరాలని ఒక్కసారి మనం కలబోసుకుంటూ ఇక్కడ మనమందరం ఇక్కడ సమావేశమయ్యి ఆ సన్నివేశాన్ని ఒకసారి భావన చేసి గడుపుదాం అని సంకల్పం చేత ఇక్కడికి మనం ఉపస్థితులమై ఉన్నాం. రామచంద్రమూర్తి యొక్క వైభవాలు, వైశిష్ట్యాలు, వైలక్షణ్యాలు, ఆ శక్తిని మనం మాటలతో చెప్పడానికి అలవి కానిటువంటివి. షోడశ గుణపూర్ణుడు స్వామి. అలాగే రామచంద్ర ప్రభువు లాంటి ప్రభువు లేడు లోకంలో. ఇవాళ రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. మూర్తి భవించినటువంటి ధర్మం, మోసగట్టినటువంటి ధర్మం రామచంద్రమూర్తి. అదే లోకానికంతటిగా ఆయన మార్గదర్శనం చేశాడు. రాముడిలాగా జీవించు, రాముడిలా పాలించు, రాముడిలా ఆదరించు, రాముడిలా ప్రేమించు చెప్పాడండి. ఆయన జీవితం అంతా మొత్తం ముడుపు కట్టించాడు కదా ప్రజల కోసమని. 10 వర్ష సహస్రాన్ని 10 వర్ష శతాన్ని 1100 సంవత్సరాలు పాలించాడు ఆయన. ఇవాళ మనకు 5 ఏళ్లే, తర్వాత ఏమో తెలియదు. కానీ 1100 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా స్వామి పాలన చేశాడు. గొప్పవాడు కదండి ఆయన. రామచంద్ర ప్రభువు లాంటి ప్రభువులే. పోనీ అలాగని ఏమైనా హర్తాళ్ళు, ధర్నాలు ఏమైనా ఉన్నాయా ఆయనది? రామరాజ్యం, రాముడు లాంటి రాజ్యం, రాముడి లాంటి ప్రభువు, రాముడి రాజ్యంలో లాంటి ప్రజలు. వాటికి కూడా చెప్తున్నాం కదండి. అందుచేత మరి అలాగా ఉండాలి. ఈ రామచంద్ర ప్రభు ప్రతిష్టాపన ముహూర్తంలో ఈ శుభవేళ భారతదేశం అంతా ధర్మబద్ధమైనటువంటి జీవనం గడుపుతూ, ధర్మబద్ధమైనటువంటి పరిపాలన జరుగుతూ, లోకమంతా సుభిక్షంగా సుఖశాంతులతో సుఖకామనంతో విరాజిల్లాలి అని ప్రార్థిద్దాం. ఈ సందర్భంగా స్వామికి ఇవాళ మనం సంక్షేప రామాయణం, అలాగే శ్రీరామ మంత్ర హవనాన్ని జరిపించుకున్నాం. ఆ పూర్ణాహుతి కార్యక్రమం జరిపించుకున్నాం. అయిన తర్వాత ఉదయం నుంచి రామనామ సంకీర్తనం జరిగింది ఇక్కడ.
అదైన తర్వాత స్వామికి సీతమ్మతో కూడినటువంటి రాముడిని సేవిస్తే మరి సీతారాములలాగా ఉండాలి. అది దాంపత్యం అంటే. అలాగ ఉండాలి మనం. సీతమ్మ లాంటి అమ్మ కావాలి మనకి. అలాంటి స్థితిని మనం కలగాలి అని ఆ సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకొని అదైన తర్వాత రామచంద్రమూర్తి పట్టాభిషేకం ఆ ఘట్టాన్ని మనం విన్నపం చేసుకొని అదైన తర్వాత పట్టాభిషేక సందర్భంగా కుంభ ప్రోక్షణం జరుగుతుంది. అదైన తర్వాత మంగళ నీరాజనం నివేదనం మంగళ నీరాజనం అయిన తర్వాత తీర్థప్రసాద వినియోగంతో మన కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుంటాం. సుమారు ఒక 2 గంటల కాలం ఈ కార్యక్రమం అంతా కొనసాగుతుంది. మీరందరూ స్వాస్థ్యమైనటువంటి మనస్సుతో ఇక్కడ ఉండి ఒకసారి అయోధ్యకి పంపించండి. మన మనస్సుని పంపించి ఆ అయోధ్యలో ఆ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఒకసారి కళ్ళ కట్టించుకొని ఆ అనుభవాన్ని మీ అనుభవంతో దాన్ని ముడిచివేసి దానిని అనుభవించండి అని ప్రార్థిస్తున్నాను, స్వాగతిస్తున్నాను. శ్రీమన్నారాయణ కరుణానిధే భక్తవత్సల సకల లోకనాయక దేవదిర్యం మనుష్యజంగమ స్థావర వేదలక్షణ ప్రపంచ స్వరూప సర్వభూతాత్మక సకల జీవర్యామక సకల జగత్స్వామిన్ అర్చాముఖేన కళ్యాణ మహోత్సవోధార్యధాం ఆజ్ఞ. ఓం నమస్సలసేన వస్సల సస్పదయేన వస్సఖీనాం పురోగాణాం యక్షసేన వాదివే నమః పురుషమే సప్రద సభాం మే గోపాయ ఏకసభ్యా సభాసః పానింద్రియావతః కురు సర్వాయుర్వాసనాన్ సర్వేభ్యః శ్రీ మహాభాగవతేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తోస్తు ఆగమాన్ అందరూ నమస్కారం చేయండి. శ్రీ లక్ష్మీ అనంతగరుడ విశ్వసేనాదిత్యశూర్భ్యో నమః పరాంకుశవర్గాది మహాభాగవతేభ్యో నమః ఇతరాది పూర్వాచార్యేభ్యో నమః. నమస్కారం కృత్వా ఏవం గుణ విశేష విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య స్థానాచార్యస్య భాగవద్భవస్య అశోక్ గజపతిరాజనామధేయస్య धर्मपत्नी समेतस्य सकुटुम्बस्य सपुत्रस्य सभ्रातृस्य सबान्धवस्य क्षेमस्थैर्य धैर्य विजय अभय आयुरारवस्य श्रीनिवासमूर्तिनामधेयस्य धर्मपत्नी समेतस्य सकुटुम्बस्य सपुत्रस्य सभ्रातृस्य सबान्धवस्य क्षेमस्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्यमे संयुक्तं वन्दे आयोजितं प्रियं सुतं सर्वभूतनिवासो शिवासुदेव नमोऽस्तुते परमं परमकन्यकलसयाक्षदारणीया कृष्ण परमं परगौतरा पश्यन्य सोमया विवेकक्षुरागुणं तत्विप्राराघवान् दर्शविन्दरे कृष्णार्य परमं पदं यावद्वन्दे कार्या स्वाहा ओम स्वाहा ओम स्वाहा पदे अग्रमे वेदमन्त्रे पौरुषेयक्षदारणीया यज्ञस्य एव भक्तियं भगवान्
ఏషా సభా పురుషేశ్వర బ్రహ్మాయ బ్రహ్మాయ ఆత్మార్జన్మినః సర్వజ్ఞ సర్వజీ సర్వశక్తా భగవాన్ మానవ తదా మహాప్రజశాంతి శ్రీరామస్తమాంగళ్యాయారోగ్య సర్వాంగాని సంపద భగవాన్ శ్రీరామ భగవాన్ భగవాన్ నరసింహ భగవాన్ కలశోరకం పూర్వకలశే నిక్షిపే పురుష ప్రీదా 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 అనంత ప్రీదా భగవాన్ శ్రీరామ ప్రీదా భగవాన్ మానవ ప్రీదా భగవాన్ నరసింహ ప్రీదా భగవాన్ మానవ ప్రీదా భగవాన్ హర ప్రీదా భగవతే శ్రీ ప్రీదా పంచకాల ప్రీదా అహేష ఉత్తరమిత్రానందాసీదా సుగమాభవే శ్రావరాజ సంపత్రాణ హరిసర్వజ రజంజా సురీధవాయిశాస్త్రధారేణ ఆన్యః పురందవా సత్యం వరత్రం శరాధ్యావగం హిరణ్మయం ప్రేణం బ్రహ్మాస్త్రా పరిమళాభయాదేవేక్షేమహిరణ్మయా జగత్యా ఆవాక్షేమోపయోగే వరన్నో యూయం వాదస్వస్తిభిస్సదానః అశుద్ధ సమరాధేశ్వరస్య దేవదేవోత్తమస్య జగద్గురుజగర్భయాశ్చర్య భూతా ప్రాజ్ఞస్తదా ప్రథమావృతాచకారవేదాన్య బలికాంధ్రా భూతాచాప్యాదాగరివనుమోదనం దక్షిణంగా కురుక్షేత్రమదాగ్ర దేవేంద్రదేవతా సుప్రీత సుప్రీత భవంతు ఆచమ్య నారాయణ అవడానికి ఉద్యుక్తుడు అవుతున్నాడు. అన్ని అర్హతల్ని సంతరించుకున్నాడు. యవ్వనం వచ్చింది, నూనూగు మీసాలు వచ్చాయి రాముడికి, పెళ్లి చేయాలి అని సంకల్పం చేశాడు. సంకల్పం చేస్తే ఆయన గొప్పవాడు. విశ్వామిత్ర మహర్షి యొక్క శిష్యరికంలో పెరిగాడు. పరాక్రమం కలిగినటువంటి వాడు. కానీ ఈ మధ్యలో చిన్న వ్యవహారం జరిగింది. ఆ జనకపురిలో ఒక ప్రకటన చేశారట. ఏంటంటే ఆ ప్రకటన, ఆనాడు పరశురాముడికి ఇచ్చినటువంటి శివధనస్సుని వీరింట్లో అనుచానమైనటువంటి ఒక ఆభరణంగా వస్తుంది. అది ఆ శివధనస్సుని ఎవరైనా ఎక్కువ పెడితే వాళ్ళకి మా అమ్మాయి ఇచ్చి వివాహం చేస్తామన్నారు. ప్రకటన చేసేది స్వయంవరం. ఎవరొచ్చారు? దేశంలో ఉండేటువంటి రాజులందరూ వచ్చారు.
ఎవరి వల్ల కనీసం కదపలేకపోయారు. సీతమ్మ ఈ శివధనస్సుతో ఆడుకుంది. రాజులందరూ ఎక్కువ పెట్టలేకపోయారు. దానికి తగినటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు కావాలి అని మన రామచంద్రమూర్తి వెళ్ళాడు. ఈ ప్రకటనను విని ఆ శివధనస్సును ఆయన భంజించాడు. ఎక్కువ పెట్టమంటే ధనుస్సు కాస్త విరిగిపోయింది. అది పరాక్రమం ఆయనది. మరి అట్లాంటి పరాక్రమం కలిగినటువంటి ఆయన చిన్ననాట నుంచి ఆ శివధనస్సుతో ఆడుకున్నటువంటిది ఈమె కూడా చాలా పరాక్రమమే అనాలి కదా. అట్లాంటి ఆమెకి వరుడు కావాలి. సాధారణంగా మనకి ఆగమ శాస్త్రంలో ఈ చష్టో బ్రాహ్మణాంత సంయుక్త అని 8 బ్రాహ్మణులు వెళ్ళి ఈ పిల్లవాడికి తగినటువంటి అమ్మాయిని, అంటే ఈ ఇంటిని వంశ గౌరవాన్ని నిలబెట్టగలిగినటువంటి ఒక పిల్ల కావాలి. వరవరణం కాదు, కన్యావరణమే చేసుకోవాలి. అమ్మాయిని వెతకాలి. గుణవతి కావాలి, శీలవతి కావాలి, రూపవతి కావాలి, ఇట్లాంటి పిల్ల కావాలి. వంశ మర్యాదను నిలబెట్టగలిగినటువంటిది కావాలి. ఈ వంశ మర్యాదను నిలబెట్టగలిగినటువంటి దానను నేను అని చెప్పేటువంటి ఒక పాత్ర సీతమ్మ. ఏం చెప్పిందో తెలిసిందా? ఆమె అయోధ్యకి వస్తుంది విమానంలో వనవాసమైన తర్వాత. స్నుషా దశరథస్యాహ శత్రు సైన్య ప్రతాపిన అని చెప్తుంది. దశరథ చక్రవర్తి గారి కోడలు నుండి అని చెప్తుంది. వివాహమైన తర్వాత ఏ పిల్ల వాళ్ళ పుట్టింటి పేరు చెప్పకూడదు. ఈ సందేశం ఇచ్చింది అంటే సర్వము ఈ ఇంటితోటే నీకు బంధం అనేటువంటి సందేశాన్ని లోకానికి ఇచ్చింది. లోకంలో ఉండేటువంటి మహిళలందరికీ, గృహిణులందరికీ. చూడండి ఎంత గొప్పది. గొప్ప పాత్ర కదండి సీతమ్మది. భాస్కరేణ ప్రభాయధాని, సూర్యుడిని కాంతి ఎలాగైతే విడవకుండా ఉంటుందో అలాంటి జీవనం గడిపింది రామయ్యతో సీతమ్మ కదండి. అడవులకు వెళ్ళింది కదా, కష్టాలు అనుభవించింది కదా, రాత్రి పగలనకుండా ఎడబాటును అనుభవించింది కదా. ఇట్లాంటి స్థితి ఏ మహిళైనా అనుభవిస్తుందా ఇవాళ? కానీ ఇలా ఉండాలని చెప్పింది సీతమ్మ తన పాత్ర ద్వారా. చివరి వరకు ఊపిరి వరకు భర్తతోటే నీ బంధం అనేటువంటి సందేశాన్ని లోకానికి ఇచ్చింది సీతమ్మ పాత్ర. ఇదండి రామాయణం. ఎందుకు రామాయణం చదవాలి? ఇవన్నీ మన జీవితానికి అడాప్ట్ చేసుకోవాలి. అందుకోసమని అట్లాంటి సీతమ్మ చాలా తుల్యశీల వయోవృత్తం తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం తంచేయ వసితే క్షణాన్ని ఆయన దశరథ చక్రవర్తి గారి కుమారుడు. మొత్తం పరాక్రమం కలిగినటువంటి వాడు, లోకాలన్నింటినీ జయించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు, రకరకాలైనటువంటి సంపద కలిగినటువంటి వాడు, బలగం కలిగినటువంటి వాడు, బలం కలిగినటువంటి వాడు. అట్లాంటి రామచంద్ర ప్రభువుకి అమ్మాయి కావాలంటే ఇవి కూడా అలాంటిదే. రామచంద్రమూర్తి ఇందాక మనం అనుకున్నాం కదా, సౌందర్యమూర్తి, పుంసామోహన రూపాయని. కానీ ఆయన పుండరీకడ ఆయతేక్షణుడు స్వామి. ఆమె ఆయన కన్నా 2 ఆకులు ఎక్కువ చదివింది. విశాలాక్షి అన్నాడు. సహపత్న్య విశాలాక్ష్య నారాయణ ఉపాగతో ఉంటాడు వాల్మీకి. రామచంద్రమూర్తి ఆ పట్టాభిషేకానికి ముందు సీతమ్మతోడు కూడి ఆలయానికి వెళ్ళాడు, పూజ చేశాడు. విశాలాక్షి అసితేక్షణ అంటాడు వాళ్ళు. లేడి కళ్ళు ఎలా ఉంటాయో అలా, నల్ల కలువలు ఎలా ఉంటాయో అలాంటి నేత్రం. అంటే ఇవాళ మనం ఏదో కాటుకో గీటుకో పెట్టుకొని అలంకరించుకుంటాం. అలంకరించని అక్కర లేకుండా ఉండేటి సౌందర్యం కలిగినటువంటిది ఆమె యొక్క నేత్ర సౌందర్యం. కర్ణాంచలమైనటువంటి లోచనాలు, వెడలైనటువంటి లోచనములు, చల్లనైనటువంటి లోచన. రామచంద్రమూర్తికి వెడలైన లోచనాలే ఇక్కడ వరకు ఉన్నాయి పుండరీకాలు. చెవుల వరకు ఈ కనుకొలకలు ఉండాలన్నమాట. అది నేత్ర సౌందర్యం అంటే. అట్లాంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి వాడు ఆయన. కానీ ఆయన నేత్రాలు కాస్త ఎర్రగా ఉంటాయి, రగరంజితమైనటువంటి నేత్రములు ఆయనవి. ఈమెవి చల్లని చూపు. చూడండి, కారుమొయిలు రాగానే ఎంత
ప్రశాంతంగా ఉంది, ఎంత చల్లగా ఉందంటాం కదా. అట్లాంటి నేత్ర సౌందర్యం, చల్లని చూపులు కలిగినటువంటి సీతమ్మ యొక్క నేత్ర సౌందర్యం లాంటి సౌందర్యం ఎక్కడ దొరకదు, లభించదు అని అట్లాంటి సీతమ్మ మా స్వామికి తగినటువంటిది అని నిర్ణయించారు. అయిన తర్వాత కన్యావరణమైన తర్వాత మంత్రస్నానము, మధుపర్క ప్రాశనము మొదలైనటువంటి కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. చిత్తగించండి. మహారాజ వర్మణో నత్రే సాగర పర్యంతం బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆశిష్ఠమైత్రావరుణ గౌండిన్యత్రయారుహేయ ప్రవరాం భవతు. ఆశిష్ఠమైత్రావరుణ గౌండిన్యత్రయారుహేయ ప్రవరాన్విత వశిష్ఠగోత్రస్య మహారాజ వర్మణః పుత్రాయ సాగర పర్యంతం బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆశిష్ఠమైత్రావరుణ గౌండిన్యత్రయారుహేయ ప్రవరాన్విత వశిష్ఠగోత్రోద్భవాయ శ్రీరామచంద్ర బ్రహ్మణే వశిష్ఠ గోత్రం నాభాగుని యొక్క మునిమనుమడు, అజమహారాజు యొక్క మనుమడు, దశరథ చక్రవర్తి గారి కుమారుడైనటువంటి శ్రీరామచంద్ర వర్మ అనేటువంటి నామం కలిగినటువంటి ఆయనని ఇచ్చి ఆయనకి అమ్మాయి కావాలి అని అడుగుతున్నారు. ఆమె యొక్క గోత్ర ప్రవరాలు అంటే వంశ అనుక్రమానికని పఠిస్తున్నారు. ఆలకించండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. గౌతమ గోత్రోద్భవీం స్వర్ణరవ మహారాజ వర్మణో నత్రీ సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. గౌతమత్రియారుహేయ ప్రవరాన్విత గౌతమ గోత్రస్య హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీ సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయారుహేయ ప్రవరాన్విత గౌతమ గోత్రస్య మహారాజ వర్మణః పుత్రీ సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. గౌతమత్రయారుహేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవాం సాక్షాల్ లక్ష్మీ స్వరూపిణీం శ్రీ ఆంగీరస హయాస్య గౌతమస త్రయార్షయ ప్రవరాన్విత సీతమ్మ. వీరి గోత్రాల్లోనూ ముగ్గురు ఋషులు ఉన్నారు. అంగిరసుడు, హయాస్యుడు, గౌతముడు. చాలా గొప్ప వంశంలో జన్మించినటువంటిది. స్వర్ణరోమ, హ్రస్వరోమ, జనక మహారాజులు. స్వర్ణరోమ మహారాజు గారి మునిమనోరాలు, హ్రస్వరోమ మహారాజు గారి మనుమరాలు, జనక మహారాజు గారి కుమార్తె ఆత్మజ అయినటువంటిది సీతమ్మ. ఆ సీతమ్మని ఇచ్చి వివాహం చేయడం కోసమని అంగీకృతులయ్యారు. అయిన తర్వాత ఆ వంశ అనుక్రమణిక అంటాం. అంటే మనం ఎవరినైనా మనం వరించాలంటే వాళ్ళ పెద్దలు ఎవరు, వాళ్ళ పూర్వ వృత్తం ఏంటి, అభిజనం ఏంటి, దాని ఉండే వైదుష్యం ఏంటి అనేటువంటి దానిని ముందు తెలుసుకోవాలి. యాంటిసిడెంట్స్ తెలుసుకోకుండా పిల్లనివ్వం కదా. అంచేత దీనినే మనం గోత్ర ప్రవరలు అంటాం. ప్రవరం అంటే చూడండి, వాడు ప్రవరుడు అంటాం. అంటే గొప్పవాడు, ఘనత వహించినటువంటి వాడు అని. అట్లాంటి ఘనత వహించినటువంటి కుటుంబంలో జన్మించిన, వంశంలో జన్మించినటువంటి వారు వీరిద్దరు. వీరిద్దరి యొక్క పొందిక లోకానికంతటికి శుభకరం, క్షేమంకరం కావాలి అని కాంక్షిస్తూ తర్వాత కార్యక్రమాన్ని జరిపించుకుంటాం. విష్ణు ప్రచోదయాత్ గంగా
యమునా సరస్వతి నర్మదా కృష్ణవేణి సరయూ తుంగభద్ర శ్రీమద్వైకుంఠాఖ్యే దివ్యరత్న ఆనందమంటపే సహస్రనామవద్వస్య పూర్వాధిశాంతాధ్యక్షతయేషు ఉపరాధ్యక్షపరివా తన్నిలో అనేకకోటి సూర్యప్రకాశసింహాసనస్య ఉపరిప్రతిష్ఠితస్య అపరదేవరాశిభిః అగర్యమాత్ర శ్రీభూమినాథప్రతిభాస్య తత్పరిభాస్య అందేశస్యాలక్య ప్రసంగవాస్య పూర్వగమాంకరుష్యే ఉత్తరాఖండాలయ ధూమల్ ప్రేరణాన్యరందృత్య ఓం విమస్తాని విసర్వే వరుక్షిత్ర అందరూ సదా పురుషుడు అశోక సమర్పించిన యువకాలు వెళ్ళినటువంటి అట్లాంటి అనుభవం మనకు వచ్చింది కదా ఇవాళ. ఏమిటో సంరంభం, మంత్రాలు చదువుతున్నా, మనం అందరం ఇక్కడే ఉన్నాం, కార్యక్రమం జరుగుతుంది. ఏంటో ఏంటో ఏంటోలా ఉంది కదా. ఆ సంరంభం అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొక మీరు గమనించేదో లేదో, విశ్వక్సేన ఆరాధన చేస్తూ ఒక పరిగణ ఏర్పరిచారు. ఆ పరిగని ప్రతినించి ఒక మార్గం చేశాడు విశ్వక్సేనుడు. ఆయన ఆరాధన అయిపోగానే మీ అందరికీ మార్గం ఇదిగో ఇక్కడికి రావాలి మీరందరూ అని చూపించాడు. అక్కడ నేను ముందున్నాను, నా వెనక మీరందరూ రండి అన్నాడు. మీరు గమనించారా లేదు? చూసారా భగవంతుని యొక్క సంకల్పం ఎలా ఉంటుందో. పాపమ్మ మనం ఏదో ఏం చేసుకుని దాన్ని ఒక వేషం అడగట, ఎక్కడికి వెళ్ళిపోకుండా విశ్వక్సేనుడు ఉండాలి. కానీ నేను అలా కాదు, అందరినీ నడిపించేవాడిని నేను అని ఆయన ఒక మార్గదర్శనం చేసేవాడని, దాని మార్గానికి మిమ్మల్ని అందరినీ నా మార్గంలో రండిని పిలవడానికి. ఎక్కడికి రావాలి మనమంతా? ఇదిగో ఈ మెట్లు దాటి అక్కడికి వెళ్ళాలి. చూసారా? అంతేకాదు ఇవాళ చూడండి, జనకపురి నుంచి రకరకాలైనటువంటి సంభారాలన్నీ వచ్చేటండి. ముత్యాలహారాలు, రత్నాలవి ఆభరణాలు, కెంపులు, వజ్రాలు, వైడూర్యాలు, మరకతాలు, మాణిక్యాలు, ఇవన్నిటితోటి పొదిగినటువంటి ఆభరణాలన్నీ వచ్చాయి సీతమ్మకి. సీతమ్మ దగ్గర నుంచి సారే వచ్చింది. మీరందరూ రాలేదు, చూసారే లేదో. అక్కడ నుంచి సింహాద్రినాథుని సన్నిధానం నుంచి మొత్తం సారే అంతా ఇక్కడికి శోభాయాత్రగా వచ్చింది కదా. జనకపురి నుంచి వచ్చింది ఇదంతా. వచ్చి ఇక్కడ స్వామికి అమ్మవారికి కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ అని పఠించారు. కన్యాం కనక సంపన్నాం. చూడండి, లోకంలో కూడా మనము మన వ్యవహారంలో కూడా వీళ్ళకి చిన్న ఎత్తు బంగారం ఏమైనా లేకుండా కన్యాదానం చేస్తామా అంట. కన్యాదానం చేసేటప్పుడు స్వర్ణ భూషితమైనటువంటి పిల్లని దానం చెయ్యాలి. ఇది సాలగ్రామ దానం చేసేటప్పుడు కూడా స్వర్ణ సహితమైనటువంటి సాలగ్రామం ఇవ్వాలి తప్ప వడ్డీ సాలగ్రామం ఇవ్వకూడదు. ఇది దాని ఫలితాన్ని ఇస్తుంది. అట్లాంటి స్వర్ణాభరణాలంకృత అయినటువంటి సీతమ్మ చూడండి ఎన్నెన్ని ఆభరణాలు దిగపోసుకుందో. ఆమెకి ఏంటి పేరు? హిరణ్మయీం, హిరణ్య ప్రాకారం అని పేరు వేదం చెప్పింది. ఆమె ఐశ్వర్యానికి అధిదైవం కదండి. మరి ఎట్లాంటి ఆమె ఓరు వెరిబాగులవాడా, ఊరికే మేము మరకతాలు మాణిక్యాలు ఆభరణాలు ఏంటి, ఐశ్వర్య అధిదైవాన్నే నీకు ఇచ్చేసాం, ఇంకేం కావాలి? లక్ష్మి మనకి కావాలని మనం కోరుకుంటుంటే
రావాలని శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు అని చెప్తుంది కదండి వేదం. మరి ఆమె కావాలి, ఆమె వచ్చి నేను మీ దగ్గర కూర్చున్నానంటే ఇంకేమైనా కావాలని అడుగుతామండి. అందుచేత సీతమ్మ ఆయన దగ్గరికి వస్తోంది. అందుకోసమనే ఆమెని చేపట్టాడు కనుకే రామరాజ్యం అయింది, రామరాజు అయ్యేది ఆయన. అందుచేత సీతమ్మ వారి యొక్క కన్యాం కనక సంపరణ కనకాభరణైతాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ అని కాళ్ళు కడికి కన్యాదానం చేశారు. ఆ కన్యాదానం జరుగుతోంది. దానాల అన్నిటికన్నా కన్యాదానం చాలా గొప్పది. ఎలాగంటే ఒక వంశాన్ని ఉద్ధరించడానికి, ఆ వంశ పరంపరాగతంగా ఉండేటువంటి ఆ ఇంటి అచ్చని కొనసాగించడానికి కోసమని ఏర్పడినటువంటి ఆ వంశ ఉద్ధరణ కోసం, వంశోద్ధారకుడు ఆవిర్భవించడం కోసమని ఇక్కడి నుంచి ఇంకొక పిల్లలు తీసుకొచ్చి అంత గొప్పది కన్యాదానం. అందుచేత అట్లాంటి కన్యాదానాన్ని జరిపిస్తున్నాం. అయినది ఆమెకి వస్త్రాభరణం, సువర్ణ వస్త్రాభరణం జరిగింది. పట్టు పీతాంబరాలు జనకరాజు గారు పంపించారు. ఆ జనకరాజు గారు పంపించినటువంటి ఆభరణాలన్నీ స్వామికి అలంకారం చేశాం. అంతేకాదండి, వరకట్నం కూడా ఇచ్చాం. వరకట్నం ఇచ్చాం. వరుడికి కట్నం అంటే ఏంటండి? ఇవాళ మనం ఇచ్చేటువంటి రూపాయలు కాదు కట్నం అంటే. ఇవన్నీ ఈ కట్నాలు ఊరికే చాలా నష్టకరమైనటువంటిది. ఏదో 1 కోటో 2 కోట్లో 3 కోట్లో ఏమైనా కట్నం అంటే కొన్నాళ్ళు ఉంటాయండి, అలా బయటికి పెడితే అయిపోతాయి. కానీ ఈ కట్నం ఉంది చూసారా, వరుడికి కట్నం ఏమిటి? ఆయన కన్యా వరయతే రూపం, మాతా విత్తం, పితా స్మృతం, బాంధవా కుల విచ్చంతి, పృష్టాన్న వితరే జన అన్నాడు. ఏం కావాలి ఆమెకి? మా ఆయన అందగాడు కావాలి. ఏ పిల్లైనా అదే కోరుకుంటుంది, ఇంకేం అక్కర్లేదు. వాళ్ళ నాన్న ఎన్ని అప్పుల పాలైపోయినా పర్వాలేదు, మా ఆయన అందగాడు అయ్యి ఉంటే చాలు. కన్యా వరయతే రూపం. వాళ్ళమ్మేమనుకుంటుంది, మా పిల్లని కాలు కండకుండా చూసుకునేటువంటి డబ్బులు ఉన్నటువంటి వాడు అయితే కావాలి చాలు. మాతా విత్తం ఉండాలి. కారు కండకుండా ఉంటే కారులో తిప్పేవాడు అని, దానికి కావాల్సినటువంటి వాడు కావాలి. అంటే అడుగులకి మడుగులు ఎత్తేటువంటి పరిజనం పరివారం కలిగినటువంటి వాళ్ళ ఇంట్లో ఇస్తే సుఖపడుతుంది పిల్ల. మాతా విత్తం. నాన్నగారు ఏమనుకుంటాడు, వంశంలో నాకు మా ఫలానా వాళ్ళు అల్లుడండి అని చెప్పుకోకుండా ఫలానా వాళ్ళు అల్లుడండి అని చెప్పుకునేటువంటి ఉండాలి. పితాస్మృతం. ఇంకా బంధువులు ఎవరు ఉంటారు, వాళ్ళే అనుకుంటారు, చెవులు కొట్టుకుంటారు. ఏమండి ఇది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? వాళ్ళు ఒకటేనా, బంధువులేనా, తెలిసిన వారేనా, ఏమన్నా అనుకుంటారు వాళ్ళు బంధువులు. బాంధవా కులమిచ్చంతి. మనమేమనుకుంటాం, మనం భక్తులం, పృష్టాన్న వితరేజన, ఈ గోగారు ఏమో తర్వాత ప్రసాదాలు ఏమో పెట్టిస్తారా అనుకుంటాం. మనం పెళ్ళంటే ఇదే కదండి, భోజనం బాగా ఉంటే అయిపోయింది, బాగుంది కదా. అంచేత ఇదే అనుకుంటారట. అంచేత ఈయమ్మ సీతమ్మ రామచంద్రమూర్తి ఇట్లాంటి పరాక్రమవంతుడైనటువంటి వాడు, విఖ్యాతమైనటువంటి వాడు, మార్గదర్శనమైనటువంటి వాడు, ధర్మమూర్తి అయినటువంటి వాడు, శీలం కలిగినటువంటి వాడు, రూపం కలిగినటువంటి వాడు, వర్చస్సు కలిగినటువంటి వాడు, అభిజనం కలిగినటువంటి వాడు. ఇట్లాంటి మూర్తి వాకు కావాలి అనుకుంది. ఆమె వరించింది. వరించినటువంటి ఆమెకి సీతమ్మనిచ్చి చేశాడు. అయితే ముహూర్తానికి ఇంకా అభిజిన్లకు నాకు టైం ఉందిట. అందుకోసమని కన్యావరణలని లగ్నాష్టకాలని పఠిస్తారు. తతస్సుముహూర్తే లగ్నాష్టకాన్ని పఠిత్వ అని లగ్నాష్టకాలు పఠిస్తున్నారు. ఆలకించండి. వాటి వైభవాన్ని తర్వాత మనం పర్యాలోచన చేద్దాం. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేన సావధాన శ్రీ
सीतारामचन्द्रस्वामिनः सावधाना श्रीलक्ष्मीमसेनराजकल्यावागीश्वरी मोहिनी स्वाहा सत्यवते बलावतर्या कुर्वन्त्याल्या सदा वाणी भूमिसुता वसिष्ठकर्या ताराजवल्लोदरी पायाङ्गो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् श्री सीतारामचन्द्रस्वामिनः सावधाना विश्वामित्र वसिष्ठ गौतम सुखव्यासात्रिगण्वाङ्गिरा भारद्वाजपरिष्ठघाग्रभगवः कुर्वन्ति भिन्नद्वरा मार्कण्डेय शकुन्तलावलवः श्रीरामदेवः पायाङ्गो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्री सीतारामचन्द्रस्वामिनः सावधाना अश्वत्थं गदलीकदम्बबलशाष्टास्तपूगास्तदा पायाङ्गो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्री सीतारामचन्द्रस्वामिनः सावधाना मरणातस्थिता पायाङ्गो पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्री सीतारामचन्द्रस्वामिनः सावधाना गंगा सिंधु सरस्वती శుభ ముహూర్తమై ముహూర్తానికి సమయం ఉందండి. మధ్యాహ్నే కర్కటే లగ్నే జాతో రామస్వయం హరి అని మధ్యాహ్న కాలంలో సూర్యుడు నడినెత్తున్న సమయంలో కర్కటక లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించాడు, ఆవిర్భవించాడు. అందుకే కర్కటక లగ్నంలో మధ్యాహ్న కాలంలో ఆ అభిజిల్ లగ్నంలో అక్కడ కూడా ప్రతిష్టాపన కార్యక్రమం ముహూర్తం అన్నారు. దాన్ని స్వామి అవతరించినటువంటి సమయం అదనమాట. మధ్యాహ్న కాలంలో కృష్ణయ్య అవతరించిన కాలం ప్రదోషకాలం. ఇంకా చంద్రుడు ఉదయించిన తర్వాత మొదటి జాములో కృష్ణుడు అవతరించాడు. నిశీధే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే అని. చూడండి తేడా. ఆయన చంద్రవంశ సంజాతుడు కృష్ణయ్య, ఈయన సూర్యవంశ సంజాతుడు. అందుకోసం సూర్యుని యొక్క కాంతి బాగా ప్రకాశం ఎప్పుడుంటుంది? ఇట మధ్యాహ్నం కదా, అంచేత ఆ సమయంలో అవతరించాడు రామచంద్ర ప్రభు. ఈయన ప్రకాశం లోకానికి అంతటికి మొత్తం అంతా అంటే జగజ్యోతి స్వరూపుడైనటువంటి ఆయన ప్రకాశం ఎలాగో అట్లాంటి ప్రకాశం ఈయనకి ఏర్పడింది. అట్లాంటి మర్యాదా పురుషుడైనటువంటి రామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటే మరి దేవతలందరూ ఇక్కడికి వస్తారు కదండి, అందరూ రావాలి కదా. అందుకోసమని పిలిచారు. శ్రీలక్ష్మి హిమశైలరాజతనయ వాగీశ్వరి మోహిని స్వాహ సత్యవతి పురోమతనయ కుల్వం అహల్యాసద అని ఓ పతివ్రతామతల్లులారా మీరందరూ రండి అన్నారు. వాళ్ళందరూ వచ్చారు, కళ్యాణం సేవించడానికి వచ్చారండి వాళ్ళందరూ. సరే బాగుంది, పతివ్రతలు వచ్చారు, బాగానే ఉందండి. ఇంకా ఎవరు రావాలంటే ఇంకా చాలా మంది వచ్చారండి. ఋషులందరూ వచ్చారండి, నదులన్నీ వచ్చేయండి, పర్వతాలన్నీ వచ్చేయండి, అలాగే వృక్ష రాజాలన్నీ వచ్చేయండి అన్నారు. పతివ్రతలు వచ్చారంటే బాగుంది, ఋషులు వచ్చారంటే బాగుంది, దేవతలు వచ్చారంటే బాగుంది.
కొండలు నదులు పర్వతాలు వస్తాయా? వస్తాయండి? నడిచేస్తాయా? రాలా? వస్తాయి. ఎందుకు రావు? ఎందుకు రావు, ఎందుకు వస్తాయో నేను చెప్తాను. అచేతనమైనటువంటి ఒక శిలని దానికి జీవం తీసుకొచ్చి దాన్ని స్త్రీని చేసాడు కదండి ఆయన. ఆయన పాద స్పర్శ జరిగేసరికి అచేతనం కాస్త చైతన్యవంతమైంది కదా. మరి ఆయన కానీ ఆదేశిస్తే చెట్లు రావా? నదులు రావా? పర్వతాలు రావా? వస్తాయి. పర్వతాలు కూడా నడవగలిగినటువంటి ఎగరగలిగినటువంటి శక్తి ఉందిట రామచంద్రమూర్తి కాలంలో. ఎగురుతున్నాయి పర్వతాలు. ఎగురుతూ ఉంటే పర్వతాలు వచ్చి ఎక్కడ పడిపోతాయని ఇంద్రుడు వజ్రాయుధంతో వాటి రెక్కల్ని ఛేదించేసేట. అప్పటి నుంచి పర్వతాలు కదలకుండా ఉండిపోయేట. చెప్పాడు వాల్మీకి భగవానుడి మాట. పర్వత పక్షిణో భవన్ అన్నాడు. పక్షములు కలిగినటువంటి పర్వతాలు ఉండేవి అని. మరి పర్వతాలు వచ్చాయి, వృక్షాలు వచ్చాయి, నదులు పొంగి పొరలే వచ్చాయి. ఎలాగొచ్చాయండి అంటే ఈ మాటని వాల్మీకి భగవానుడు చెప్తాడు. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళేట. అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఉపతప్తోదకానద్య పల్వలాని సరంసిచ అంటాడు. నదులన్నీ సలసల కాగిపోయేట. పర్వతాలన్నీ బీటలు మారిపోయేట. ఆ విరహాన్ని భరించలేక వేడికి వేదన చెట్లన్నీ మాడిపోయేట. రామచంద్రమూర్తి విరహాన్ని భరించలేక, ఎడబాటుని భరించలేక, మరి అచేతనమైనటువంటి ఆ పర్వతాలు వృక్షాలు నదులకే ఆ రకమైనటువంటి వికారం కలిగినప్పుడు నీతో నేను పువ్వుని తావి వదిలినట్టు, సూర్యుని రశ్మి వదలనట్టు నీతో నేను ఉన్నానటువంటి సీతమ్మ ఎంత హృదయం బదలైపోయిందో కాదండి. అట్లాంటి వికారం సీతమ్మ పొందలేదా? కేకవేణి తెర అరస్య అన్నాడు. జడలు కట్టిపోయింది, కవివసనాలు ధరించింది, ఊర్ధంవాసాన్న జీవేయమంది. ఇంకో నెల నిన్ను వదిలి నువ్వు రాకపోతే నేను బతకలేనయ్యా. ఇదండి, ఇది సీతమ్మ అంటే. మరి అట్లాంటి సీతమ్మ హృదయం దాన్ని కలచినటువంటి వాడు, ఆయన వరించినటువంటి వాడు ఆయన. అది రామచంద్రమూర్తి అంటే. ఇది హృదయం అంటే. ఇది ఉండాలి మనకి. మరి నదులకు ఉండదా? అట్నుంచి రామచంద్రమూర్తి అయోధ్య వనవాసం పూర్తి చేసుకుని పట్టాభిషేకానికి వచ్చేట. అయోధ్యకి వచ్చేసి అకాల ఫలినో వృక్షాః అన్నాడు. చెట్లన్నీ ఆయన ఎప్పుడొచ్చాడు పట్టాభిషేకానికి వస్తున్నాడు అనేసరికి ఇంత మాడిపోయినట్టు చెట్లల్లా అవి చిగురించాయి, పుష్పించాయి, ఫలించి ఏం చేసాయి? ఆ చాకరికి ఉండేటువంటి ఆ ఫలభారం చేత నేల తాకి రామచంద్రమూర్తికి మోకరిల్లేట వృక్షాలన్నీ, ఆ శాఖలన్నీ. నదులు ఉప్పొంగిపోయేట తమ యొక్క హర్షాన్ని తెలియజేయడం కోసం. సముద్రాలు ముందుకొచ్చేట. ఆ దీని నుంచి దక్షిణ వాయువులు వీచేట, మలయ మారుతం వీచింది. ఇదండి రామచంద్ర. వికారం చెందకుండా ఉండదా రామచంద్రమూర్తి వైభవాన్ని తెలిస్తే ఆయన యొక్క కథని. అందుకే గేయం రామకథం, రామకథానుచరితం అంటాడు. సాక్షాత్ రామాయణాత్మన, వేదమే సాక్షాత్తు రామాయణంగా వచ్చింది. వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసి సాక్షాత్ రామాయణాత్మన అంటాడు. సాక్షాత్తు వేదమే రామాయణంగా అవతరించింది. ఇవాళ రామాయణం లేకపోతే, భారతం లేకపోతే భారత జాతి యొక్క మనుగడ ఎక్కడ ఉంది? ఇది కదండి. రాముడు లేకపోతే, ఈ భూమి మీద రాముడు పుట్టకపోతే అవాడు ఉండేటువంటి ఇవాళ సరే దౌర్భాగ్యం దాపూరించింది. భారతం ఏంటో తెలియదు, రామాయణం ఏమిటో తెలియదు, భాగవతం ఏమిటో తెలియదు మనకి ఇవాళ. కానీ ఆ కథలని, ఆ చరిత్రని, ఆ సంస్కృతిని, ఆ సాహిత్యాన్ని, భక్తి కథాల యొక్క భారత భూమి యొక్క ఆర్ష భూమి యొక్క జీవన విధానం, జీవన వైవిధ్యం, ఇది రామచరిత్ర. మరి అట్లాంటిది మరి నదులు వచ్చాయి, వృక్షాలు వచ్చాయి, పర్వతాలు వచ్చాయి కదా.
వస్తాయి, ఇక్కడ ఉన్నాయివన్నీ. అయిన తర్వాత సీతమ్మని రామచంద్రమూర్తిని ఒకటి చేసి ఏం చేసాం, ముహూర్తం అన్నాం. జీలకర్ర బెల్లం పెట్టాం. జీలకర్ర బెల్లం, గుడజీర మరీచిక క్రముక నారికేళ ఖర్జూర పనస దూర్వాంకురాది శోభన ద్రవ్యాల. ఇవి శోభన ద్రవ్యాలు. జీలకర్ర బెల్లం ఇలాంటి పట్టుకెళ్ళి ఇవి రెండు. ఆవాలు మెంతులు కలిసి పెట్టచ్చు కదా, బెల్లం పెట్టచ్చు కదండి. ఆవాలు నానబెట్టేసి మెంతులో పెట్టి రెండో మూడు చేసి పెట్టచ్చు కదా, ఇంకా బాగా ఉంటుంది కదా. కానీ జీలకర్ర బెల్లం, జీలకర్ర ఎలా ఉంటుంది, చేతితో పడుకుంటే కూర్చుంటుంది. బెల్లం తీయగా ఉంటుంది, అందరినీ కలుపుకుంటుంది. ఈ జీలకర్ర బెల్లం ఇవి రెండు. దాంపత్యం అంటే ఈ జీలకర్ర బెల్లం లాగా ఆ రెండు కలిపేసిన ముద్ద చేస్తే జీలకర్ర ఏదో బెల్లం ఏదో తెలుస్తుందా? జీవితం అంటే ఈ దాంపత్యం, ఈ దంపతుల యొక్క దాంపత్యం ఆ జీలకర్ర బెల్లం లాగా ఉండాలి. అరమరికలు లేనటువంటి దాంపత్యం ఉండాలి. ఏ రకమైనటువంటి విడతీయరాని బంధం కలిగి ఉండాలి. ఇది కావాలి దాంపత్యం అని. దానికి ఉపలక్షకంగా జీలకర్ర బెల్లం ముహూర్తం. అదైన తర్వాత మాంగళ్య దేవత ఆవాహనం, షోడశోపచార అర్చనం జరగబోతోంది. చిత్తగించండి. మాంగళ్య దేవతాభ్యో ఆవాహయామి, రత్న సింహాసనం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, రాజ్యం ఓం సుదేర్వాడే స్వాహాయేర్వాడే స్వధాయేర్వాడే సుధాయేర్వాడే భంగాయేర్వా ఓం బ్రహ్మయేర్వాడే లక్ష్మీర్వాడే చముండాయేర్వాడే భావ్యేర్వా సుధాయేర్వాడే ఉల్లాన్యేర్వా ఓం ధర్మలయాయేర్వాడే దురాయేర్వాడే లోకమాత్రేర్వాడే బబ్బప్రియాయేర్వా ఓం బబ్బాస్వాయేర్వా ఓం బబ్బాఖ్యేర్వా ఓం బబ్బసుందరీయేర్వా ఓం బబ్బోభ్రాయేర్వా ఓం బబ్బముఖేర్వా ఓం ప్రసాదాముఖేర్వా ఓం ప్రభాయేర్వా ఓం చంద్రప్రభాయేర్వా ఓం చంద్రాయేర్వా ఓం చంద్రధనేర్వా ఓం చతుర్భుజాయేర్వా ఓం చతుర్రూపాయేర్వా ఓం ఇంద్రాయేర్వా ఓం దుషితాయేర్వా ఓం అగ్రాయేర్వా ఓం పుత్రేర్వా ఓం శివాయేర్వా ఓం శివకర్యేర్వా ఓం సత్యేర్వా ఓం విరాయేర్వా ఓం విరాయే సాధ్యం భవతి సంయుక్తం వందనాయేదం బ్రహ్మం గృహారంగం రూపం దేవోక్తదుర్వావా భక్త్యాది భిన్నైచాయ దేవాయ బ్రహ్మాత్మాయ మర్గాద్ఘోరాగోరేన్మాటం ముక్తాపూర్ణే సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
सत्यं चन्द्रमा आदित्य सत्यमोदि आवर्त सत्यमाभरन् विधानस्यामलप्रभृतिमानो तथात्रे रुक्यदेवोधप्रिये प्रिया एवं भगस्य लक्ष्याणि यज्ञस्य काम्यः प्रियः दधामि चेतनमदति अन्तेन बाजुराहतन् अन्तेन सत्यं चन्द्रमा आदित्य सत्यमोदि आवर्त सत्यमाभरन् यशो यज्ञस्य रक्षः यज्ञमेकामस्यवध्यताम् पुष्टिं च दर्भम् श्रियमेकामस्यवध्यताम् उत्तर ब्रह्मबंधन ओम श्वेता दोषवय प्रवाद्याय जगद्धमहंद्रसंधते आराधतयत्पुरुषं भजं मत्पावनोश्चरभाजर्षिभं भवे ओम దృశ్యం కనిపించింది అక్కడ. ఏంటో తెలుసా, మనందరికీ తెలుసు శుభలేఖ వేస్తే కాకులో ఏం చేస్తాం? జానక్య కమలామలాంజలి పుటే యా పద్మరాగాయిత ఈ శ్లోకం వేస్తాం కదా అందరు. భారతీయమైనటువంటి సంస్కృతిలో సాధారణంగా ఎవరు శుభలేఖ వేసినా జానక్య సీతారాముల కళ్యాణమే మనం ఆదర్శంగా తీసుకొని దానికి వేస్తాం. ఏమన్నాడు ఆయన? ఈ శ్లోకం శంకర భగవత్పాదుల వారు చెప్పారు. శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక.
సీతమ్మ రామచంద్రుడు. ఇవాళ అయితే మనం బియ్యం పోసుకుంటున్నాం. రామచంద్రమూర్తి రామరాజ్యం కదండి. ముత్యాలు తలతలాలు పోసుకున్నట్టు ముత్యాలు. ఆ ముత్యాలు సీతమ్మ దోసిలిలో పట్టుకుంటే సీతమ్మ చాలా కోమలమైనటువంటి ముత్యం, సుకుమారి. ఆ దోశల్లో ముత్యాలు పెట్టుకుని ఈ చేతులు చాలా ఎర్రనైనటువంటి చేతులు, అరచేతులు, పద్మాల లాంటి చేతులు. ఈ చేతుల యొక్క కాంతి ఆ ముత్యాల మీద ప్రతిబింబించి పద్మరాగాల్లా కనిపించేట ముత్యాలు. జానక్యా కమలామలంజలి పుటే యా పద్మరాగాయితా. మనవాడేంటి నీలమేఘశ్యాముడు కదండి. ఆ నీలమేఘశ్యాముని మీద ఈ ముత్యాలు పోసే పద్మరాగాలు పోసేసరికి రాఘవమస్తకే, ఆ తల నుంచి జాలువాడుతున్నాయి ముత్యాలు, ఆ పద్మరాగాలు. విలసత్కుండ ప్రసూనాయితా, మల్ల పువ్వుల్లా కనిపించేట. అదేంటండి పద్మరాగాలు వారు మల్ల పువ్వుల్లా కనిపించడం ఏంటి అనేసరికి ఆమె ఈ తలబలాలు పట్టుకుంది, ముత్యాలు పట్టుకున్నాయి తల మీద వేయడానికి. ఆయన రాజు కదండి, కొంచెం మెజెస్టీ చూపించాలి కదా. ఇలా నిటారుగా ఉన్నట్ట, నిటారుగా ఉండేసరికి ఎవరు వేరు బాగులు వాడ, ఇవాళ అయిపోయి రేపటి నుంచి నీ సంగతి చూస్తా అనుకుందేమో పాపం. అనుకొని నాకు తలవంచవలసినటువంటి వాడు కదా నువ్వు. జలజాతాసన వాసవాది సుర పూజా భాజనంబౌతనచ్చు రతాంగి అచ్చో వామపాదంబునం తొలగంత్రోచ రతాంగి అన్నాడు కదండి. ఆవేడ ఏమైంది? ఆమెని అనునయించడం కోసం, ఉపసర్పించడం కోసం పాదాలు పట్టుకున్నాడు. కాస్త ఆ ఎడంకారుతో తను తండ్రిందిట సత్యభామ కదండి, చెప్తాడైనా. మరి అలాంటిది ఎంతటి మగవాళ్ళం పురుషోత్తములం అనుకున్నా సరే బొమ్మ కావాలంటే తప్పదు కదా. అంచేత నవ్వు నవ్వేదిట. ఆ నవ్వు ప్రతిఫలించి ఆ పద్మరాగాలు కాస్త మొల్ల పువ్వులా ఆ మొల్ల పువ్వులు కాస్త ఆయన శరీరం నుంచి తిరుమేన నుంచి జాలు వాడుతుంటే ఇంద్రనీలాలు. స్వస్థాశ్యామలకాయ కాంతి కలితా యా ఇంద్రనీలాయితా ముక్తా. ఇంతకీ ఇదేంటి? పద్మరాగాలు కాదు, మొల్ల పువ్వులు కాదు, ఇంద్రనీలాలు కాదు, ముత్యాలు. ముక్తా ముక్తా శుభదా భవంతు. ఆ ముత్యాలు మనందరికీ మంగళం కలిగించాలి. ఇవాళ మనం ఆనాడు రామచంద్రమూర్తి వనవాసానుభవాన్ని అనుభవించి మళ్ళీ అయోధ్యకి చేరినటువంటి రోజు. 14 సంవత్సరాలే ఆయన జీవితంలో అనుభవించాడు. కానీ భారత జాతి సుమారుగా 700-800 సంవత్సరాలు రామచంద్రమూర్తి విరహాన్ని అనుభవించింది కదా. ఎప్పుడో 15వ-14వ శతాబ్దంలో అప్పుడు కదా రామజన్మభూమి పరలిపాలైనది. మరి ఇంత విరహాన్ని అనుభవించి ఇవాళ మనం మళ్ళీ ఆ స్థితిని, ఆయన ఎలాగైతే పట్టాభిషిక్తుడై అయోధ్యకి ఏం చేసినప్పుడు లోకమంతా ఆనంద పారవశ్యంతో ఉందో అలాంటి స్థితి ఇవాళ కలిగింది భారత భూమికి, భారత జాతికి కదండి. ఇంత గొప్పదైనటువంటి దినం ఇవాళ, రోజు ఇవాళ సౌభాగ్యానికి నోచుకున్నటువంటి ఆనందానికి. ఇవాళ ఏదో ఇండిపెండెన్స్ ఇవాళ మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇవాళ మనకి స్వాతంత్ర్యం వచ్చింది. ఇవాళ మనం సుఖంగా ఉన్నాం కదండి. అందుచేత మరి అయోధ్యలో స్వామి అనుభవించినటువంటి, అంటే మళ్ళీ ఇవాళ వనవాసాన్ని పూర్తి చేసుకొని స్వామి అయోధ్యకి పట్టాభిషిక్తుడైనటువంటి ఆ సందర్భాన్ని, ఆ సన్నివేశాన్ని ఒకసారి మననం చేసుకుంటూ సామ్రాజ్య పట్టాభిషేక సర్గ గాథల్ని ఒకసారి మనం స్వామి సన్నిధానంలో మనం చేసుకొని మన యొక్క కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుంటాం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్వేదాంతరం ఆగం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః.
शिरस्यञ्जलिमादाय कैकेय्यानन्दवर्धनः बभाषे भरतोज्येष्ठं रामं सत्यपराक्रमं शिरस्यञ्जलिमादाय कैकेय्यानन्दवर्धनः बभाषे भरतोज्येष्ठं रामं सत्यपराक्रमं भूपिता मामिका माता दत्तं राज्यमिदं मम तत्तदानि पुनस्तुभ्यं यथा त्वमुदाम पुनमेकाकिनान्यस्तां धनेन बलीयसा किशोरीव गुरुभार्णवो महामुत्सहे पारिवेगेन महता भिन्नसेतुर्वक्षरम् दुर्बन्धमिदं मन्ये राज्यच्छित्रवसम्पदं गलिङ्गलैवास्वस्यामुषस्येव च वायसः नान्देतमुत्सहे रामादवमार्गमहिन्दम यथा चारोपितो वृक्षो जातस्यान्तर्निवेशने महासुरारोह महास्कन्धप्रशाखान् शीर्येत पुष्पितो भूत्वा न फलानि प्रदर्शयन् तस्य नाम भवेदर्थं यस्य हेतोस्तरोप्यते एषोपमा महाबाहो त्वमर्थं वेतुमर्हसि यद्यस्मां भजेन्द्रत्वं भक्तां भृत्या न साधिकी तदेति प्रतिचक्राः पूर्वं भरते स्नाते लक्ष्मणेन च महाबले सुग्रीवे वानरेन्द्रं च राक्षसेन्द्रे विभीषणे किशोरनाम सत्यपराक्रमः सुग्रीवो हनुमांश्चैव महेन्द्रसदृशद्युतिः नगरस्य च सर्वमेवाभिषेकार्थं जयार्हस्य महात्मनः सर्वभूतरामस्य पूर्वकं विजय मन्दिरः सर्वे सन्दिश्य पुरोहितं नगराधिकेषु रामदर्शनबुद्धयः हरियत्तं सहस्राक्षो रघुन्द्रैवानघः त्रयोधमात्माय रामो नगरवत्तरम् सर्गारतो लक्ष्मी सद्मत्तश्चक्रमारुतिः तूयमानस्य रामस्य दुष्मयो मधुरध्वनिः तदशत्रुञ्जगन्नाम कुञ्जरं नरदवमनम् आरभो महातेजः सुग्रीवफलकर्षणः चन्द्रमः समरोहः सूर्यः आरसस्तिकपालिः प्रव्याहरतरमृतैः मङ्गलानि योगः अक्षतञ्जातरूपञ्चकामकन्यासुरादिजाः रामोदकहस्ताश्च पुरतयोः सत्यं च राम सुग्रीवे प्रभावञ्च निरत्मजे मानवानां రామచంద్రమూర్తికి చూడండి భరతుడు స్వామి అరణ్యానికి నీ యొక్క ప్రతినిధిగా ఈ రాజని ఇది ఎలా ఉందంటే దూరమేకాకినాన్యస్త వృషభేన బలీయస కిశోరీవ గురుతమైనటువంటి ఒక ప్రాణి ఒక కిశోరాన్ని ఒక పులిని వెదన వేసుకుంటే ఎలా ఉందో అలా ఉంది. రాజ్యం అంటే మామూలుగా ఆషామాషి కాదు, చాలా బరువైనటువంటిది. అది కూర్చుంటే అందరికీ బాగా కనిపిస్తుంది. అందరు కూర్చోండి, అయిపోలేదు ఇంకా. జరిగినప్పుడు ఆ వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు మొదలైనటువంటి వాళ్ళ అందరి యొక్క సమక్షంలో స్వామికి పట్టాభిషేకాన్ని జరిపించండి అని ఆజ్ఞాపించాడు రామచంద్ర ప్రభువు. ఆ శ్లోకాన్ని ఒకసారి మనం కూడా ఒకసారి స్మరిస్తే ఆ పట్టాభిషేకం చేసినటువంటి అయోధ్యకి మనం కూడా వెళతాం. తతస్స ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే సహసీతం నివేశయతు వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అభ్యషించ
నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా తస్స ప్రియతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే సహ సీతం న్యవేశయత్ వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః కాత్యాయనస్సు యజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అభ్యసించన్నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా ఋత్విగ్బ్రాహ్మణైః పూర్వకరణ్యాభిషంచంస్తే సంప్రహృష్టాసనైగమైః సర్వోదయైర్దేవదేనభతిస్థితైః సుదర్భరలోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగరైః ఈ సన్నిధిలో మనం ఇక్కడ సింహాద్రినాథుని అనుగ్రహ విశేషం చేత ఆ విమానఛాయలో ఉండేటువంటి సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహ విశేషం చేత ఇవాళ మనం ఈ అనుభవాన్ని ఆనందాన్ని అనుభవించేటువంటి భాగ్యాన్ని కల్పించే స్వామి మనకి ఇవాళ మనం అందరం భారతదేశంలో పుట్టినందుకు ఈ గడ్డ మీద పుట్టినందుకు రామచంద్ర ప్రభువు మనతో పాటు మన దేశంలో ఇక్కడ అవతరించినందుకు ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద ఉండాలి అని మీరు గమనించేటప్పుడు చూడండి ఒక భ్రమణం ఇక్కడ తిరుగుతూ ఉంది భ్రమణం తిరుగుతోంది ఇక్కడ శ్రీరామచంద్ర శ్రీత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖం బోరుగ చెంచరీగ నిరంతరం మంగళమాతనోతు సీతమ్మ అని ఒక పద్మం ఉంది ఇక్కడ ఆ పద్మంలో తేనె బాగా ఉంది సమృద్ధంగా ఆ తేనెని జుర్రుకోవడం కోసమని రాముడు అనేటువంటి ఒక భ్రమరం ఇక్కడ వచ్చి ఆ ముఖపద్మం చుట్టూ తిరుగుతుంది చూడండి అంచేత రామచంద్రమూర్తి ఆయన చుట్టూ తిరగేమో చేస్తాడు ఇంకా సీతమ్మ చుట్టూ ఎప్పుడూ మన అంటిపెట్టుకుంటాడు ఆయన మన అన్వయిస్తూ ఉంటాడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు అట్లాంటి మనమందరం సుఖశాంతులతో భారతదేశం అంతా ఆయురారోగ్యాలతో శాంతులతో ఆ సుఖమైనటువంటి జీవనాన్ని గడపాలి అని స్వామిని మనం ప్రార్థిద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు స్వస్తి జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ బోలో రామచంద్ర భగవాన్ కీ జై మనసుత హనుమాన్ కీ జై సమస్త ఒక వరుసలో మనమంతా స్వామిని సేవిస్తూ రామచంద్రమూర్తిని సేవిస్తూ ఆ కళ్యాణం యొక్క అక్షతలు శతారి తీసుకొని అలా పైకి వెళితే ప్రసాదం తీసుకొని మనం నిర్గమిస్తాం దీన్ని మీరు గమనించవలసిందిగా గ్రామంలో మనం ఒక వరుసలో వచ్చి స్వామిని సేవించుకొని ఆయన యొక్క మన యొక్క ధన్యవాదాలని మన యొక్క అనుభవం తీసుకుంటాం
అక్క నువ్వు ఇటు వస్తే వెళ్ళక అక్క మీ అన్నీ అజ్జులు చెప్పండి పంపించి